సార్ ఇప్పుడు జనరల్‌గా మనం రోడ్ మీద చూస్తూ ఉంటాం హిట్ అండ్ రన్ కేసులు. అవునండి. అండ్ ఇంకోటి ఇప్పుడు మైనర్స్ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ ఉండదు, ఏముండదు. ఇంట్లో బండిస్తారు, రోడ్ మీద తిరుగుతూ ఉంటారు. కింద పైన లేపటం, ఎవరికోళ్ళకి గుద్దడం, సంథింగ్ వాళ్ళకి గాయపడటం, చనిపోవడం. ఇలాంటి కేసుల్లో అంటే ఎవరిని సాక్షులుగా ఉంచాలి? యెస్. మంచి క్వెషన్ అడిగారు మనోజ్. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి వీడియో. చాలామంది చేసే తప్పేంటంటే చిన్నపిల్లలకి బండిస్తుంటారు మైనర్స్కి. నేను చాలామందిని గదివించా, తిట్టా కూడా. ఆడు వయసు 16 ఏళ్ళు ఉంటాయి, వాడికి హెల్మెట్ ఉండదు, బండి సరిగ్గా తోలతం రాదు. వాడు గర్ర బండి వేసుకొని ఇట తిప్పి ఎవరినో గుర్తాలేదో వాడు గుర్తు చేస్తాడు. అలా చాలామంది చనిపోయిన పిల్లలు ఉన్నారు. చిన్నదండి, చాలా సింపుల్. పాలపేడ తేవడానికి కూడా బండి వేసుకుని పోతాడు వాడు వయసు 11 ఏళ్ళు ఉంటాయి, 12 ఏళ్ళు ఉంటాయి, 13 ఏళ్ళు ఉంటాయి. వాడు ఇప్పుడు ఆ పిల్లవాడు అనేవాడు ఎవరికైనా గుద్దినా లేదు, ఆ పిల్లవాడికి ఏదైనా అయినా కూడా తల్లిదండ్రులే రెస్పాన్సిబుల్. మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎవరైతే మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి చిన్నపిల్లలకి బైక్ ఇవ్వకూడదు, ఇస్తే నేరము. ఎవరికి నేరము, ఒకవేళ అతను ఎవరిదన్నా గుద్ది ఎవరిదన్నా యాక్సిడెంట్ చేస్తే మాత్రం మైనర్ బాలికలు కనుక చేస్తే తల్లిదండ్రులకి 25,000 రూపాయల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. ఓకే. అందుకే దయచేసి ఇది నేరం కూడా, ప్లస్ సమాజానికి వ్యతిరేకం కూడా, అంతే కదా. ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు బైక్ ఇస్తారు, అతను ఎవరైనా గుద్దాడు లేదా సరిగ్గా రాదు, పోనీ అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరు నష్టపోయేది? తల్లిదండ్రులు నష్టపోతారు. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు అలాంటి ప్రయోగాలు చేయమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి చాలామంది అడుగుతారు, సరే ఒకవేళ ఇతను మైనరు కనుక యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, మైనర్ యాక్సిడెంట్ చేస్తే మైనర్కి లైసెన్స్ ఉండదు కదా. సో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతనికి ఇన్సూరెన్స్ రాదు. ఆ బాధితుడు పాపం అల్లాడిపోవాల్సింది. మరి బాధితుడు ఏం చేయాలి? వీళ్ళ మీద డ్యామేజ్ సూట్ ఫైల్ చేయాలి. ఒక మైనర్కి వెహికల్ ఇచ్చాడు, అతను గుద్దాడు, సరే అతనికి అది యాక్సిడెంట్ జరిగి కాలో చేయో ప్రమాదంలో వెళ్ళింది, ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. వాళ్ళకి ఎలాగో ఇన్సూరెన్స్ రాదు, కవర్ అవుతుంది కదా. డ్రైవింగ్ లేకుండా మన లైసెన్స్ లేకుండా కొడితే డ్రైవ్ చేసి గుద్దితే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు, అతను వీళ్ళ పేరెంట్స్ మీద డ్యామేజ్ సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. సివిల్ కేసు వస్తుంది. సివిల్ కేసు వేస్తే అప్పుడు వీళ్ళకి డబ్బులు బాయ, ప్లస్ 3 సంవత్సరాలు జైలు శిక్ష, 25,000 రూపాయలు ఫైను, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ మైనర్స్కి మీరు దయచేసి వెహికల్ ఇవ్వద్దు, వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. ఈ విషయాన్ని మీరు కూడా బాగా ప్రచారం చేయాలి, అది చాలా డేంజర్. సో దయచేసి నేను అదే చెప్తాను, చూసే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి మీరు వెహికల్ అయితే ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏదైనా ఒక ప్రాణం పోయిందనుకో, అవునండి, వాళ్ళు వీళ్ళ మీద అంటే ఎమోషనల్గా ఒక ప్రాణం పోతే ఇది ఇంకా ఆ ఇంట్లో ఎలా ఉంటుందని అందరికీ తెలిసిందే. అవును. సో ఈ వీళ్ళ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ఏదైనా మనం కేసు ఫైల్ చేసేది ఉంటుందా? అదేనండి, ఇప్పుడు ఉదాహరణకి అతను నేను మొన్న చూశాను సార్, నేను మా ఊరు వెళ్తాను, ఒక ట్రాక్టర్ డ్రైవరు, వాడికి 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నాయి పిల్లోడు, వాడు ట్రాక్టర్ తీసుకుని వస్తున్నాడు, వాడు మేము ఎదురు వస్తున్నాడు, కరెక్ట్ కార్ దగ్గరికి వచ్చాడు. చెప్తున్నా నేను, సడన్గా మేము పక్కకి వెళ్ళాము, అని ఆపినాం, మళ్ళీ నేను ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, ఎంఆర్ఓ వచ్చి బండి సీజ్ చేసాడు. నేను ఫోటోలు మొత్తం వీడియోలు తీసి లైవ్ మళ్ళీ వీడియోలు తీసి ఫోటోలు తీసి వాడు దోలుతున్నాడు సార్ అంటే అవునండి అని చెప్పి 2-3 చెప్పారు, చాలామంది ఊళ్ళో వాళ్ళు కూడా. ఈ నాన్న చాలాసార్లు చెప్పాను సార్, ఇతనికి ట్రాక్టర్ ఇవ్వద్దంటే ఇచ్చారు, వీడు మొన్న కూడా అట్లా చేశాడు అనగానే ఎంఆర్ఓ వచ్చాడు, బండి సీజ్ చేశాడు. నేనేమంటున్నాను, చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. అదేమంటున్నాను, ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా మైనర్కి మీరు వెహికల్ ఇచ్చారు, మీరే ఉన్నారండి, మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక మైనరు బండి తోలుతున్నాడు అనుకోండి, మీరు ఆపి ఎమ్మటే మీరు అక్కడ పోలీసునికి ఫోన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకు ఫోన్ చేయండి, ఇమీడియట్గా ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తారు, సీజ్ చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులకి పనిష్మెంట్ చేస్తారు. అది ఎవరు చేస్తారు? మనకెందుకులే అని చెప్పి మనం ఊరుకుంటాం. తర్వాత ఏదైనా జరిగిన తర్వాత అరే అలా జరిగింది ఎలా జరిగింది అంటాం. ఫస్ట్ మనలో కూడా చైతన్యం రావాలిగా. ఫస్ట్ ఒకటి చైతన్యం ఇద్దరిలో రావాలి. ఒకటి ఇచ్చే వాళ్ళకి చైతన్యం ఉండాలి, చూసే వాళ్ళకి చైతన్యం ఉండాలి, ఈ రెండూ రావాలి. ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాము అవునా అని చెప్పి స్కిప్ చేసేస్తే మనం ఏం చేయలేం. అతనిలో అవేర్నెస్ రావాలి, అరే నిజమే కదా, ఆజాద్ చెప్పాడు, రేపు పొద్దున ఒక పిల్లవాడు బండి తోలుతున్నాడు సార్, అతనికి ఏదైనా అయినా కూడా మనం చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరు బిడ్డలైనా ఒకటే కదా, మన బిడ్డలైనా ఒకటే వాళ్ళ బిడ్డలు. లేదు అతను ఎవరైనా అనుకోకుండా ఎక్కడన్నా గుద్దినా కూడా అది కూడా బాధ అనిపిస్తుంది. మీరు అన్నట్టు అది ఎవరైనా ఉండొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ చైతన్యం అనేది ముఖ్యం. లా అనేది చెప్తుంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంతే కదా సార్. ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే.
ప్రతి మీరు కూడా పోలీసే, నేను కూడా పోలీసే. ఎందుకంటే ఈ సమాజం మంచిగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. దానికి కేవలం పోలీసు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అది నా విధి, నా బాధ్యత, మీ బాధ్యత, అందరి బాధ్యత. అసలు నేను అదే చెప్తున్నాను, దయచేసి వెహికల్ మాత్రం ఇవ్వద్దు. ఇక్కడ 3 సంవత్సరాలు జైలు శిక్ష, 25,000 పనిష్మెంట్ అవన్నీ పక్కన పెడితే ఏదన్నా జరగరాంది జరిగితే మన బిడ్డకే జరిగినా మనమే బాధపడాలి, ఎదుటి వాళ్ళ బిడ్డకు జరిగినా మనమే బాధపడాలి. కడుపు తీపి అనేది అందరికి ఒకటే. కాబట్టి ఆ విధమైన చైతన్యం మనం తీసుకొద్దాం. అవసరం క్యాంపెయిన్ పెడదాం ఈటీవీ తరపున. మీరు ఓకే అంటే ఓ రోజు బయటికి వెళ్దాం, మనం కెమెరా తీసుకుని వెళ్ళి ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగాడిని పట్టుకొని, అంటే మైనర్ ఫోటోలు ఫేస్ చూపించకూడదు, సో మనం కవర్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. మార్పులు వేసి చూపించకుండా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అలా ఒక ప్రోగ్రామ్ చేయండి. అట్లా అవేర్నెస్ తీసుకొద్దాం. వీలైతే మనం పోలీసు వాళ్ళతో, ఆర్టీఏ ఆఫీసులతో మనం మాట్లాడి చేయొచ్చు, మంచిగా ఉంటుంది, మంచి ప్రోగ్రాం. నేనేమంటున్నానంటే దయచేసి చెప్తున్నాను మనోజ్, మళ్ళీ దయచేసి మీరు ఎవరికి ఇవ్వద్దు. ఒకటి, వెహికల్స్ అనేవి ఇవ్వద్దు, పిల్లలకి అసలు ఇవ్వద్దు. ఒకవేళ ఎవరైనా పిల్లవాడు కనుక వెహికల్ తోలుతుంటే మీరు ఆ ఫోటో తీసి మీరు సంబంధిత పోలీసు వారికి కంప్లైంట్ చేయండి. అదే చెప్పి, అంటే ఫేస్ రాకుండా ఉంటుందిలేండి, బయట పబ్లిక్లో రాకూడదు. ఫేస్ రాకుండా వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ లేదా మైనర్ సంబంధించి లేదా వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయండి ఫస్ట్, లేదా వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయండి. అది నేను చెప్పేది, నా అడ్వైజ్ అయితే అది. నేనేమన్నా ఆ విధంగానే మనం సహాయం చేసిన అవుతాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.